ఒక్కొక్కళ్ళ గుట్టు బయటపడుతోంది. వాస్తవంగా యూట్యూబుల్ని మనం మాట్లాడేటటువంటిది ఇవి ప్రపంచమంతా చూస్తుంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నానంటే నేను జాతీయ భావంతోనే చేస్తా. నాది నా దేశం ఫస్ట్. ఇందులో నరేంద్ర మోడీనా, రాహుల్ గాంధీనా వీళ్ళు కాదు. నా దేశం నెంబర్ 1. ఆ తర్వాత మిగతాదంతా దేశ ప్రయోజనాల్ని ముందు ఆకాంక్షిస్తా. పరాయి దేశ ప్రయోజనాలు కాదు, నా దేశానికి సంబంధించినటువంటి భద్రత నాకు ముఖ్యం. దానికి అనుగుణంగా ప్రజా చైతన్యం అవకాశం ఉన్నంత వరకు చేస్తా. నేను చెప్పినంత మాత్రం జనమందరూ స్పందించేస్తారు కదా. కానీ కమ్యూనికేషన్ నిజాయితీతో ఏది ఉంటుంది. మనం లాస్ అయితే ఇదిగో ఇట్లా లాస్ అయ్యాం ఈ కారణంగా అని కూడా చెప్తా. బట్ అది మనం ఫెయిల్ అయ్యాం, మన చేతకాని దద్దమ్మలం అని చెప్పను నేను. ఈ కారణాల వల్ల ఫెయిల్ అయ్యాం, మళ్ళీ పుంజుకోవచ్చు మనం అని చెప్తుంటాం. అట్లాగా ఉంటుంది. ఇప్పుడు మన పాకిస్తాన్ని ప్రేమించడం అనేది నా వల్ల అయితే కాదు, లేదా భారత శత్రువుని ప్రేమించడం నా వల్ల కాదు. పాకిస్తాన్, చైనాని ప్రేమించడం అన్నటువంటి ఈవెన్ అమెరికా విషయంలోనైనా సరే వాడి దేశ ప్రయోజనాల కోసం వాడు పనిచేస్తే తప్పులేదు. భారత్కి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పని నేను మాట్లాడుకుంటాను. ఇప్పుడు ఈ యూట్యూబ్లో జనం వచ్చేటప్పటికి దాంట్లో మనకి పేరు తెచ్చుకుంటున్న కొద్దీ ఇవాళ 9,74,000 ఉన్నారు సబ్స్క్రైబర్. ఎప్పుడు మనం రూట్ మారలేదు. కానీ 2 లక్షలు రాగానే 1 లక్ష రాగానే ఇంకా కావాలంటే కొత్త మోడల్ జనాలు తీసుకురావాలని చెప్పేసి సరే ఈ ట్రావెలు ఇట్లాంటి పేర్లతో పాకిస్తాన్కి పోయి పాకిస్తాన్ గొప్ప దేశంగా దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వెనకాల ఖచ్చితంగా ఐఎస్ఐ లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి హైకమిషన్ కార్యాలయం సపోర్ట్ ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడుతుంది. వాళ్ళందరినీ 1 by 1 ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. అలాగ పోయి ఎంతకాలం డ్రమటైజ్ చేసినటువంటి వాళ్ళు బయటపడుతున్నారు. తాజాగా ప్రియాంక సేనాపతి, ఒరిస్సాకి సంబంధించినటువంటి అమ్మాయి, ఎట్లాగే పాకిస్తాన్ అనేక సార్లు పోయొచ్చింది, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అలాగే పాకిస్తాన్ గొప్పదిగా పొగుడుతూ వచ్చింది. ఈ జ్యోతి మల్హోత్రాకి ఈవిడ కూడా స్నేహితురాలు. ఇప్పుడు ఈమె కూడా అరెస్ట్ అయింది.